నవ్వుతూ నవ్వుతూ కట్ చేయాలి, నవ్వుతుంది. ముక్కలు పోయండి, ముక్కలు పోసేయండి. కళ్ళు కొడితే కనబడాలి కదా మరి భోజనాలు అయిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు అన్ని మంచిదే. నా చేతులు ఇవి పచ్చిమిర్చే చిన్న వంటలే బేగా అయిపోతుంది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, విశ్వమంతా అన్వయింపజేయగలిగిన ధర్మం. దీనికి హద్దులు లేవు. సనాతనం, సదాతనం, చిరంతనం, నిరంతరం అంటారు. ఇది సనాతనం, ఇది సదాతనం, ఇది చిరంతనం, ఇది నిరంతరం ప్రవహించేటువంటిది. ఒక మహాసముద్రం. అవన్నీ కూడా ఈ పేరు మీద అన్నది కాదు. దాని తర్వాత ఆ మహిమల గురించి వస్తుంది. కృష్ణుడు యోగి, యోగి రూపంలో ఉన్న జ్ఞాని. సుఖత్యాగి, సుకుడు సన్యాసి. ఆయనకి సంసారం సన్యాసి, ఆయన చిన్నప్పటి బ్రహ్మచారి సన్యాసి. సుఖత్యాగి, ఆయన త్యాగి, త్యాగం చేసేవాడని అర్థం. విదేశ శబ్దం, విదేశ శబ్దం, విజ్ఞాన శబ్దం మూడు చిత్రమైనది. భారతీయ త్యాగాలు, భారతీయ వైరాగ్యాలు. వశిష్ఠుడు ఎప్పుడో వస్తాడు, ఇస్తావా? నేను పుర పురోహితుడిని కదా, నా ఖాతా ఇంకోటికి ఇస్తావా అని మామూలు పుష్కరాల్లో పురోహితుడిలాగే మాట్లాడేది. ఆగచ్చు కదా, ఇంకోటి చేసి చేయిస్తావా? వెంటనే నీ దేహం రాలిపోతుంది అన్నాడు. అంత పాపం రావాలా? నీ దేహం రాలిపోతుంది. నీ తక్కువవాడు కదండి. రాజుడు కూడా శాపానుగ్రహ సముద్రుడు, వాడు తపస్సు. వెంటనే నేను చేసింది చాలా చిన్న తప్పు
అయిపోయింది, ఆయన దేశంలో అయిపోయింది. వశిష్ఠుడు తర్వాత ఊర్వశి జరిగిన రెండో జన్మ. ఈ ఆశ్చర్యకరమైన జ్ఞాన మహాప్రపంచంలో వాళ్ళకి ఎందుకంత వైరాగ్యం వచ్చింది కానీ ఆ నిపుణుల వైరాగ్యం ఎటువంటిదంటే ఆయనకి చివర నమ్మదేశాన్ని అడ్డుపెట్టారు. ఇక్కడ జయించలేని వాళ్ళం చేసుకుంటున్నాము. పాత ఇంటి స్తంభాలు ఏడు నువ్వు వెళ్ళిపోతే నా బాధ నాకు ఎక్కడ లేదని తెలిసి చెట్లు కాబట్టి ఎత్తి లోపెట్టి ఇచ్చేయాలి నా ప్లాన్. పనిపోతే దంచినందిరా ఫోటో తెస్తున్నారు రారా అంటే గొప్పవాడే ఒప్పుకో విషయం ఒప్పుకోడు. వాడు అమెరికా వెళ్ళొచ్చాక వాడు అమెరికా పంపింది నేనే అంటాడు ఇక్కడ. అందుకే పరమహంసకి ఇవన్నీ తప్పు మార్గంలో తెలుసును కాబట్టి ఒక్కడిని మొత్తం ప్రపంచం అంతా తిప్పేసి తీసుకొచ్చి తప్ప ఈ దేశంలో కూడా ఎవరు గౌరవించడం ఈయన వెళ్ళవయ్యా. ఇది మొత్తం విశ్వమంతా వ్యాపించవలసిన ధర్మం కాబట్టి ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళి విద్వత్తముస్తవనీయ తాత్విక సుధా విన్యాసి సన్యాసి నవ్యాద్వైత ప్రతిపాదితాత్మ సమత వాటర్ వెంకటేశ్వర మెడికల్ షాప్ వెళ్తే కలిపి నువ్వు కలిపి వస్తుంది ఈ సమాధానం అమ్మ గోంగూర రావాలి, దుంపలు రావాలి, బెండకాయలు కట్ చేయాలి, క్యారెట్ కట్ చేయాలి, కొరగ రావాలి, టమాటాలు కట్ చేయాలి. మా పనులు ఆగిపోతున్నాయి. సహాయ సహకారాలు అందించిన అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని जय बोलो गिरीश महाराज की, जय बोलो गिरीश महाराज की। ఫోటో చేస్తున్నాడు. గట్టిగా గట్టిగా అను అను
ఓకే ఊళ్ళైతే బొలబొల మంత్రి గారిలో నడచాలిన మేదంత ప్రేమత ఊళ్ళైతే బొలబొల మంత్రి గారిలో నడచాలిన మేదంత ప్రేమత. సరే గాని అల్లుడు, నువ్వు చెప్పినట్టు గారిలో వండుతాను గాని మరేమో అల్లుడా కోడులుడా మేకలు కొయ్యాలా నీకు కోడిని కొయ్యాలా అల్లుడా కోడిని కొయ్యాలా అల్లుడా మేకలు కొయ్యాలా నీకు కోడిని కొయ్యాలా తీసేసుకుంటారు ఫోటోలు. అక్కడ వెళ్ళిపోయారు ఇంటర్లు అని ఒకటి మళ్ళీ ఇంకోటి నేను నిన్న మొన్న 2 రోజులు మీటింగ్ కానీ నేను అక్కడికి పోయాను. ఇది చూడరా కామజ్ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జనసేన. డ్రెస్ కోడ్ కోసం ఇక్కడ లేని వాళ్ళు కూడా మీకు చెప్పేసేయండి. అందరూ ఒకే కలర్ వేసుకుంటారండి, మీ ఇష్టం. అలా ఉండండి డ్రెస్ అయినా పర్వాలేదు. అలా ఉండండి. అదో అయ్యో అని ఇగో పులిహారికి పోపు పట్టది. పులిహారికి అన్నసందన కార్యక్రమం, పులిహారి కోసం పోపు మస్తు మామూలుగా ఉండదు. పులిహారి కలపాలంటే మామూలుగా ఉండదు. పోపు మసాలా పులిహారి గోంగూర పచ్చడికి ఇది పోపు మామూలుగా ఉండదు. పులిహారి కలిపి ఉంటే ఏనా గొంగర కోసి కలుపు ఇంకా కలుపు. కార్యక్రమానికి వివరించిన దాతలందరికీ అధ్యక్షులు ఆఫీసులు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే నువ్వు మాట విజ్ఞప్తి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి గొప్ప అన్న సమావేశం కావున తమరంతా ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించే
కొట్టులో కొట్టుడు. ఓకే ఓకే స్టార్ట్. సిక్కుల పుడి చెక్కిలి తన గుడి అంది చెక్కిలిపై కెంపులు నా సొంతం. ఆంజనేయ స్వామి పేరు చెప్పి మాకు విజ్ఞప్తి. ఇద్దరా ఆటగాడంటే ఇద్దరు ఆటగాళ్ళే. గణేష్ గారు గట్టిగా గట్టిగా. అది సాంబార్ సిట్టింగ్ చేయాలి, దీంట్లోకి వేయాలి సరిపోయింది అలాగా. 12 గంటలకి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరగబడను. కావున తమరంతా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నిన్న రాత్రి నుంచి మహిళలు చాలా బాగా కష్టపడుతున్నారండి. వేరు మహిళలు నిరూపించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం జరుగును. కావున స్వామివారి పెద్ద ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వేర మహిళలు ఓరగానండి వేర మహిళలు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. కావున అందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సిద్ధి వినాయక మహోత్సవానికి అన్న సమారాధనకి విరాళం ఇచ్చిన దాతలందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కూలింగ్ వాటర్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. టైం అయిపోయింది, వంటలైపోయి. అమ్మా గ్రీన్ చైర్లు కట్టుకొని రండి, తొందరగా 11 అయిపోతుంది. అది మురళి అంటే మురళి మంచి ఆటగాడు, మంచి ఆటగాడు మామూలుగా ఉండదు. నమస్కారం అండి ప్రకాష్ గారు. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితిలోని కరెక్ట్ గా మా చీఫ్ గెస్ట్ అంటే మన మరి ప్రకాష్ గారు అండి. ఈ ప్రకాష్ గారు ఈరోజు మాకు మా కార్యక్రమంకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకాష్ గారు మీకు ఎలా ఉంది చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రకాష్ వచ్చాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ధర్మం కూడా మీరు బలవంత అన్ని మీరే బలవంత చేస్తారా? అరే ఆ గడిపి అడగండి పడవ.
ప్రకాష్ చూడు ప్రకాష్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు గో 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 కాల్ చేసి చెప్తున్నా మాకు చెప్పే మాట వినాలి తెర ఉండాలి తెర ఫస్ట్ తెర ఉండాలి అద్రా మొదటి బాగా అవుతుంది సార్ ఏయ్ యో ప్రకాశం అయం మహోత్తముహూర్తం అది కళ ఉల్లిపి లేకనే శ్రీనివాసనం దేశ స్వాధీనం దేశ తేజస్వనం దేశ బాగా గట్టిగా పాపం తెప్పించుకో ఎంతగా పెద్దవాడు పెద్దవాళ్ళు ఉంది అర్థమైందా పని చేసేది కూడా తీరదు కాండి ఆవు కొత్తగా అన్నా చూడు చూడు అన్న చూపి ఓకే గుడ్ బాయ్ ఆయన 2 సేపు ఎక్కువ అమ్మా పర్లేదు ఇవన్నీకి అక్కడ రెండు స్పూన్లు తినా ఓకే డన్ ఇప్పుడొచ్చే కాదు వాళ్ళు ఇప్పుడు కనిపిస్తాను ఏదో దేవుడి సేవ అంతే అది ఆటగాలు అంతే మంచి ఆడుకోడు చదివిన స్మైల్ కాలు పట్టు అరే అరే లేపు లేపు పైకి అలా పోయి
తక్కువ తేవచ్చు. ఆవు వాటర్ ప్యాకెట్ తీసుకుంటారు. ఇది కూడా వాటర్ ప్యాకెట్ అన్నయ్య ఇంకో కర్రీ తేలేదన్నయ్య దంచుకుంటున్నాము అన్నయ్య. వాసులకు నా యొక్క విజ్ఞప్తి, స్వామివారి తీర్థ ప్రసాదం ప్రారంభమైపోయింది. కానీ ఈ అన్న సమారాధనకి విరాళం ఇచ్చిన దాతలు ఆకు దుర్గా గారు 2 రైస్ ప్యాకెట్, ఆర్మీ అనంత్ గారు 1 రైస్ ప్యాకెట్, ఆకు శ్రీను గారు 1 రైస్ ప్యాకెట్, మరే పార్వతి గారు ఉదయం టిఫిన్స్, సంగా రమేష్ గారు బంగాళదుంపలు 5 లీటర్ ఆయిల్, ప్రసంగ దానప్రకాష్ గారు 10 బస్తాల వాటర్ ప్యాకెట్, 30 కేజీల టమాటా, చెత్తల కనగరప్పు, కర్రీ మురళి గారు 3 గారు 2 కేజీల సూర్యం రావతి గారు 1 కేజీ ఓరి చనంలో 1 కేజీ శనగపిండి, మురుపల్లి లక్ష్మి గారు 1/2 కేజీ జీడిపప్పు, వేసరావు గారు 200 రూపాయలు, గణేష్ కోటేశ్వరరావు గారు లంచ్ ప్లేట్స్, ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కన్నుకూర అక్కడ దేవుని దగ్గర చూసుకోమన్నా వాటకాయలు వేసి ఉంటే చిన్నపిల్లలు వాటకాయలు వేసి ఉంటే తాగడం వాడండి. అక్కడ ఏమైనా లేడీస్ కొంచెం చూసుకోండి. స్మైల్ స్మైల్ ఇది స్మైల్ ఉండరా లైక్ ఉండరా. అన్నపత్ర కార్యక్రమం ప్రారంభమైపోయింది. కావున అందరూ విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కావున అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆకుల దుర్గా గారు 2 ప్యాకెట్, కమ్మ నరేష్ గారు 1 రైస్ ప్యాకెట్, దున్న బాలనాథ్ గారు 1 రైస్ ప్యాకెట్, సాడే రామారావు గారు 4 కేజీల అల్లం, వి భాస్కర్ రావు గారు 300 రూపాయలు, గణేష్ మటన్ స్టోర్ దున్న అన్నామేశ్వర్ గారు 100 రూపాయలు, శ్యామల గారు 200 రూపాయలు. విరాళం ఇచ్చిన దాతలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ప్రసాద్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాం. అలాగే కంపెనీ గారు కొన్ని దగ్గరగా ఎన్నో అయిపోతే వెంటనే రీఫిల్ చేయండి. సేకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే విరాళం ఇచ్చిన దాతలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. తులిపోయింది. శ్రీవేశ కాలనీ వాసులకు మా యొక్క విజ్ఞప్తి, శ్రీ బాలగణపతి స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమైపోయింది. కావున అందరూ విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం కూరలు సహకరించండి అమ్మా. వంట మాస్టర్ గారు ఎక్కడున్నారు? కొంచెం వంట మాస్టర్ గారు ఎక్కడున్నారు? కొంచెం త్వరగా రావాలి. ప్రారంభమైపోయింది. కావున అందరూ వచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం కందుకూరలు అవి దగ్గర చూసుకున్నామా? ఏం చేయాల్సి ఆగరించండి. ప్రకాష్ గారు ఏం చేస్తున్నారు?
వంట మాస్టర్ మా యొక్క విజ్ఞప్తి ఎందులో దగ్గర చూసుకోండి అమ్మా ఏమేమి చేతులు దొరకడం మీరు దగ్గర చూసుకోండి. ఇందిరాగాంధీ వాహినిలో శ్రీ బాలగణపతి స్వామి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమైపోయింది. మాకు విజ్ఞప్తి ఇందిరాగాంధీ వేళ్ళు అన్నప్రసాద కార్యక్రమం అలాగే కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ అలాగే స్వామివారి ఆలయాలకి సభ్యులకి అందరికీ అది ఆటగాడు అంటే అలా వెళ్తూ ఉంటది. శ్రీ బాలగణపతి విగ్రహ దాత పుచ్చ సూర్యనారాయణ గారు లలిత దంపతులు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశిస్తున్న ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. వాటర్ పైన వేసి అవుతుంది నార్మల్ వాటర్ పైన నవ్వండ్రా బాబు గారు, నవ్వండ్రా బాబు. ఇలా అందరూ ఇచ్చేసి స్వామివారి పద్ధతిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞప్తి అలాగే ఈ అన్న సమాధాన కార్యక్రమానికి విరాళం ఇచ్చిన దాతలందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఆ విద్యార్థుల ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉన్నాయి. వర్షం కూడా పడుతుంది. కొంచెం దగ్గర పండుగ రండి స్వామివారి దగ్గరికి. బాబు ఎవరికి ఉన్నాయి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే విరాళం ఇచ్చిన దాతలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. गणेश महाराज के जय, गणेश महाराज के जय, गणेश महाराज के जय. ఇందిరాగాంధీ రైల్లో శ్రీ బాలగణపతి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విరాళం ఇచ్చిన దాతలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం.
ప్రసాదాన్ని వడ్డించుకుంటున్నాండి. వేస్ట్ చేయొద్దు. అలాగే వాటర్ ప్యాకెట్ కూడా వేస్ట్ చేయొద్దు. ఎంత దూరమే అదేరా బాబా శ్రీలక్ష్మీ బాబు వాసులకు అందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి ప్రసాదాన్ని వేస్ట్ చేయొద్దు. అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా వేస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నామా వాటర్ ప్యాకెట్స్ అయిపోయినా బంగాళం కూడా సాంబార్ 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 ఇక్కడ ఇక్కడ తీసుకుందా పక్కన కొంచెం దగ్గర చూసినట్టు ఏమైతే చూపించేయండి. కొంచెం చల్లదనం వచ్చిందండి స్వామివారు మనకు కొంచెం చల్లదనం ఇచ్చారు. పిల్లలు సహకరించిన వెనకతలకి అందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదం చెప్పరా హలో మాస్టర్ చూసుకోండి కొంచెం మామూలు రాయదా విజ్ఞప్తి శ్రీ బాలగణపతి స్వామి వారి అన్నసంగా వేస్ట్ చేయొద్దు. అలాగే ప్లేట్స్ కూడా వేస్ట్ చేయొద్దండి. 5 కేజీల లడ్డు టోకెన్
లడ్డు లక్కీగా తీద్దామా స్వామివారి 9 రోజులు పూజలు అందుకున్న లడ్డు ఉంది, 3 కేజీల లడ్డు ఉంది, వేలంపాట ఉంటుంది 3 కేజీల లడ్డు వేలంపాట. అన్న సంఘారాధన కార్యక్రమం ప్రారంభమైపోయింది కావున అందరూ ఇచ్చేసి శ్రీ బాలగణపతి స్వామి వారి విగ్రహ మహోత్సవానికి విగ్రహం నాకా कौन डबल लेके లక్కీగా తీవ్రంగా కావున పేరు నెరవేర్పారు మాత్రమే. అదే ప్లేట్లు కూడా వేసేయద్దండి, ప్లేట్లు వేసేయద్దు. కుటుంబానికి లక్కీగా తీవ్రండి తోటి 20 రూపాయలు మాత్రమే. గురువారం సాయంత్రం 4 గంటలకి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున అందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే కమిటీ కుర్రాళ్ళు కొంచెం మీరు దగ్గరున్న ప్రారంభమవుతుంది కావున అమ్మో 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 ఏదో కావాలంట చూడు సరే బాబు రాజా చెప్పండి 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 చాలా కార్యక్రమానికి కావున అందరూ విచ్చేసే లడ్డు లక్కీగా తీవ్రంగా కావున తోటి 20 రూపాయలు మాత్రమే. ఇది పుణ్యం అంటే ఇదే పుణ్యం ఇంకోటి లేదు. ఏమండి సేవలోనే